ఎస్ఆర్ఎస్ రీప్లేస్మెంట్ హర్ష్ డ్యూబే ఎవరు అనేది ఈ వీడియోలో చెప్తా. సో ఫస్ట్ ఆడమ్ జంపా ఇంజూర్ అయిపోయిన తర్వాత స్మరణ్ రవిచంద్రని రీప్లేస్ చేసింది ఎస్ఆర్హెచ్. అండ్ ఎస్ఆర్హెచ్ కి ఇంకో దెబ్బ, స్మరణ్ రవిచంద్రన్ కూడా ఇంజూర్డ్ అయిండు. ఇప్పుడు స్మరణ్ రవిచంద్రన్ ని రీప్లేస్ చేయబోతున్న ప్లేయర్ హర్ష్ డ్యూబే. సో అతను వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆల్రౌండర్స్, లైక్ గ్రోయింగ్ ఆల్రౌండర్స్ అని చెప్తా. ఆల్రెడీ గ్రోన్ కాదు, ఎందుకంటే డొమెస్టిక్ వరకే తెలుసు. అండ్ ఇప్పటికి కూడా చాలా మందికి తెలియదు. ఈ ప్లేయర్ రంజీ ట్రోఫీలో క్రేజీ లెవెల్ స్టార్ట్స్, 19 ఇన్నింగ్స్లో 69 వికెట్స్ తీసిండు. అంటే అర్థం చేసుకోండి ఎంత బ్రిలియంట్ వికెట్ టేకర్ అనేది. అండ్ విత్ ద బ్యాట్ కూడా మంచి యావరేజెస్ ఉన్నాయి. బట్ ఒక్క థింగ్ ఏంటంటే సయ్యద్ ముస్తక్ అలీ అనేది T20 ఫార్మాట్, రంజీ ట్రోఫీ అనేది టెస్ట్ ఫార్మాట్, ఐ మీన్ లాంగ్ ఫార్మాట్. అందులో బాగుంది రంజీ ట్రోఫీలో తిన స్టార్ట్స్, లైక్ 19 ఇన్నింగ్స్లో 69 వికెట్స్, 20-30 యావరేజ్, లైక్ 25 to 30 యావరేజ్ బ్యాటింగ్ది, అంటే ప్రాపర్ ఆల్రౌండర్ లా కనిపిస్తున్నాడు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ, ఇదేంటంటే T20 ఫార్మాట్. సో ఇందులో స్టార్ట్స్ చూస్తే లైక్ 5 మ్యాచెస్ ఆడితే 4 వికెట్స్ తీయడం, 2 మ్యాచెస్ ఆడితే 1 వికెట్ తీయడం, 3 మ్యాచెస్లో 2 వికెట్స్ తీయడం. అంటే మ్యాచెస్ కంటే వికెట్స్ తక్కువన్నాయి. T20స్లో అంత ఎఫెక్టివ్గా కనిపించట్లా. సో ఓవరాల్గా ఏం చెప్తున్నా అంటే హీస్ ఎ టాలెంటెడ్ గై, బట్ లిమిటెడ్ ఓవర్స్లో ఇంకా ప్రూవ్ చేసుకోలేదు డొమెస్టిక్ సర్కిట్లో కూడా. బట్ లాంగ్ ఫార్మాట్లో మాత్రం క్రేజీ ఉన్నాడు విత్ ద బ్యాట్ అండ్ బాల్. చూద్దాం సన్ రైజర్స్ ఎట్లా గ్రూమ్ చేసుకుంటుంది హర్ష్ డ్యూబెన్ అనేది. టాలెంట్ ఉంటేనే 19 ఇన్నింగ్స్లో 69 వికెట్స్ దొరుకుతాయి. బట్ షార్టర్ ఫార్మాట్లో తిన ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది చాలా క్రూషియల్, ఎందుకంటే IPL ఈజ్ ఏ T20 ఫార్మాట్, షార్టర్ ఫార్మాట్ కాబట్టి.